Right అండి. Okay, done. And now it's time. Thank you so very much for being here and being patient with us. ఈ సినిమాని ఎంతలా ఆదరిస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆల్రెడీ ఏవీలో చూపించారు రియాక్షన్స్ అందరివి. హౌఎవర్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ సతీష్ గారు, డైరెక్టర్ నవీన్ గారు, మా నా కొడుకు అని వస్తుంది నా కొడుకు శ్రీ గౌతమ్ కృష్ణ and Shweta, Ramya, and all the beautiful hearts and helping hands and supportive team here. Thank you so very much. Even if I don't remember the names of each and everyone, I would like to thank you. And Solo Boy and cinema, almost close to 2 years journey. So 2 years journey, ఒక్క రోజు ఫస్ట్ ఒక్క రియాక్షన్ ఒక్క ఫీడ్బ్యాక్ కడుపు నింపేసింది అనుకోవాలి. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. సినిమా ఏమంటారు గేజ్ వాట్ ఎవర్ బిగ్ ఆర్ స్మాల్ అనేది పక్కన పెడితే సినిమా ఇస్ అ సినిమా. ఐ కీప్ సేయింగ్ ఎవ్రీ టైమ్. సో ఈ సినిమాని ఇంత చక్కగా ఆదరించి సోలో బాయ్లో నాకు నచ్చింది చెప్తాను. టు స్టార్ట్ విత్ ఆ సినిమా అంతా నచ్చింది. ప్రొడక్షన్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, సింగర్స్, లిరిక్స్, కొరియోగ్రఫీ, ఫైట్. ఐఎమ్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. అందరూ డాన్స్ గురించి సర్ప్రైజ్ అయ్యారేమో మా అబ్బాయిని, బట్ నేను ఫైట్ అండ్ ద వే హీ ద ట్రాన్సిషన్ అది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్నిసార్లు మనం కొన్ని మిస్ అయిపోతూ ఉంటాం, లింకులు కనిపించవు. బట్ ఈ 3 వేరియేషన్స్ ట్రాన్సిషన్ గౌతమ్ చాలా బాగా చేశాడు. రియల్లీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ గౌతమ్. అండ్ ఐ నో దట్ యూ హ్యావ్ అన్ అమేజింగ్ ఫ్యూచర్. I see the vision actually, and also my Satish garu, director gari kuda. I know that they are going to make many more films and many more thanks meets, success meets, everything here. Maaku Prasad Labs kuda oka chala nostalgic. Ippude cheptunnanu 30 ఏళ్ళు నేను ఇండస్ట్రీకి వచ్చి ఈ జూన్ కి ఆల్మోస్ట్ 30 ఏళ్ళలో ఒక 30 వేల సార్లు వచ్చి ఉంటాము ప్రసాద్ ల్యాబ్స్ కి. సో దట్ కైండ్ ఆఫ్ నాస్టాలజిక్ అండ్ సెంటిమెంటల్ ఇట్ ఈస్. అండ్ ఇది థ్యాంక్స్ ముందుగా మనం ఎవరైనా ఒక్క మనిషి మనకి బాగుంది అని చెప్పినా అక్కడి నుంచి మన థ్యాంక్స్ మొదలవుతుంది. ఈ థ్యాంక్స్ మీట్ ఇలాగే మెనీ మోర్ థౌజండ్స్ ఆఫ్ థ్యాంక్స్, థౌజండ్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్స్ అండ్ బ్లెస్సింగ్స్ తో ముందుకు వెళ్ళాలని, ఈ సినిమాని ఇంకా గొప్పగా ఆదరించి సక్సెస్ చేయాలని మళ్ళీ ఒకసారి పేరున మా టీం అందరికీ అలాగే వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. First of all, thank you media for being here. We are very excited for all the reviews that we've got so far, especially with the music. It's super good. I would also want you all to spread this as a word of mouth to all the middle class people to watch this movie, because there's a message that we are passing through this movie, and I feel every middle class has to watch this to get motivated. A big congratulations to our producer sir, Satish sir, Naveen sir, who's put a lot of hard work silently so that we stay at peace, and Gautam, of course. I think he's done a wonderful job, and we all are standing here because today he's earned that much fame so that we could also be a part of it. So I'm really grateful to get this opportunity. And of course, Anita Garu, thank you, and she's done a wonderful role in the movie where, you know, we are able to connect emotionally to a certain scene. So I'm very grateful to be a part of this movie. Thank you so much, sir, for all your inputs, and we really appreciate the music. It's too good. It's adding on to our movie. So thank you. Very grateful. Continue to show us love. And continue to spread that everybody needs to watch this movie for sure to get something out of it. Thank you very much. Thank you so much. Thank you, Anna. Thanks, Vicky. Andaru, thank you. Tone complete chesaru. Now captain of the ship, Naveen garu maatadaru. సోల్ఫుల్ ఎంటర్టైనర్ సోలో బై థ్యాంక్స్ మీట్ వచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ, సోలో బై టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తెలుగు ప్రేక్షకులకు వస్తే దాన్ని తప్పకుండా ఆదరిస్తారని ఈ సోలో బాయ్ సినిమాతో ప్రూవ్ అయింది. మా సోలో బాయ్ మూవీ గురించి చెప్పుకోవాలంటే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మొత్తం, తెలుగు వాళ్ళు మొత్తం ఎక్కడున్నా చాలా బాగా ఆదరిస్తున్నారు.
ఈ సినిమాలో మా హీరో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న చాలా సీక్వెన్స్ చేశాడు. అంటే ఒక సెకండ్ ఫిల్మ్కే ఇన్ని వేరియేషన్స్ ఉన్న చాలా బాగా చేశాడు. ఐ లైక్ వెరీ మచ్ అన్నమాట. ఎందుకంటే డాన్స్ కానీ, ఫైట్లు కానీ, యాక్షన్ కానీ, కొన్ని లవ్ సీన్స్ ఉన్నాయి, కొన్ని ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, అన్ని చాలా అద్భుతంగా చేశాడు. అలాగే మా అనితా చౌదరి మేడం, ఆమె ఒక సీన్ లోనైతే ఒక హాస్పిటల్ సీన్ ఉంది దీంట్లో, అంటే ప్రేక్షకులు చూసిన అందరికి కంపల్సరీ తెలిసే ఉంటుంది. గ్లిజరిన్ లేకుండా ఏడ్చింది. ఆ సీన్ ఎంత అద్భుతం అంటే చాలా అద్భుతం. కట్ చెప్పడానికి కూడా ఆలోచించాను, అంటే మేడం అంత మూడ్ లో ఉంది. అలానే ఇప్పుడు థియేటర్ లో అదే సీన్ కి ప్రేక్షకులు ఏడుస్తా ఉన్నారు, అంటే అంత ఎమోషన్ పండించింది. అలానే శ్వేత గారు ఆ క్యారెక్టర్ జర్నీలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక మంచి లవ్, ఒక మంచి వైఫ్, అలానే ఒక మంచి చాలా ఎమోషన్స్. శ్వేతాజీ, థ్యాంक यू वेरी मच. आपकी ज्यादा कैरेक्टर्स मिलेगा, बड़ा हीरोइन बनेगा. विश यू गुड लक. అలాగే ఈ సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయండి. 5 సాంగ్స్ 5 ఆడిపించారు. ఒక సాంగ్ వచ్చేసి మన పూర్ణాచారి సార్ రాశారు, వెరీ ఎక్సలెంట్ అన్నమాట. కాశల్ శ్యామ్ గారు, చైతన్య ప్రసాద్ గారు, గౌతమ్ భయ్య, చాలా మంచి. అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ జోరా శాండి గారు అయితే అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు, అలానే అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. అలానే మిక్సింగ్ కూడా అదరగొట్టారు రాహుల్ రాజన్ గారు, డిఎల్ఎస్ కోచి గారు. అలానే ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ గారు కూడా అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేశారు. ఇన్ని చేసిన వీటన్నిటికి కూడా ఈ రోజు సినిమా సక్సెస్ దిశగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతుంది. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన సవనీల్ సతీష్ గారికి ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అయ్యి చాలా మంచి లాభాలు వచ్చి నెక్స్ట్ ఒక మైత్రి మూవీ మేకర్స్ లాగా ఒక దిల్ రాజు గారి రేంజ్ లో ఒక పెద్ద ప్రొడ్యూసర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా కో డైరెక్టర్ కినోరు, మా అసోసియేట్ ఆరిఫ్, మా అసిస్టెంట్ డైరెక్టర్ సురేష్, అభిష్, మా క్రూ, ఇంకా ప్రొడక్షన్ గ్రూప్ నయీం గారు కానీ, మా పిఆర్ఓ మధు గారు అయితే సార్ ఎప్పుడు ఏం కావాలన్నా కానీ పలానా టయాన్ని పెట్టుకోండి సార్ అని టకా మొత్తం అరేంజ్ చేస్తూ ఉంటారు. మా అందరూ ఈ సినిమాకి చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ సినిమా సోలో బాయ్ అనేది మీ అందరి సినిమా, మన అందరి జీవితాలకి కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్క అంశం ఈ సోలో బాయ్ మూవీలో ఉంది. ఈ సోలో బాయ్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. థియేటర్కి వెళ్ళి చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు బయటకు వచ్చి సంతోషంగా నేను ఒక మంచి సినిమాను చూశానని ఇంకొక 100 మందికి చెప్తాడు. అలానే పైరసీ చూడొద్దు, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అందరూ థియేటర్లోనే చూడండి. సోలో బాయ్ సోల్ఫుల్ ఎంటర్టైనర్ థ్యాంక్స్ మీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Naveen garu. And now it's time to talk producer garu. హ్యాపీ సాటర్డే అండ్ అందరికి నాకు ఇష్టమైన రోజు మళ్ళీ ప్రెస్ మీట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్ సాటర్డే పెట్టాం. థ్యాంక్ యూ మీకు కూడా సాటర్డే పెట్టాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా పీపుల్ అందరికీ కూడా పేరు థ్యాంక్ యూ చెప్తున్నా. ఈ సినిమా చూసి ఇంత ఎనానమస్ గా ప్రతి ఒక్కరు మౌత్ టాక్ తో ఈ సినిమాను ఒక చిన్న సినిమాని ఒక మంచి సినిమా చేసిన ప్రేక్షకుల దేవుడికి, మీడియా మిత్రులకి, ఎవరైనా సరే ఈ సినిమాని 100% ఎనానమస్ గా వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. ఈ సినిమా బాగుంది, మంచి కంటెంట్, మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పోయిన థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా ఈ సినిమాలో స్టార్స్ లేరండి, కానీ రివ్యూర్స్ మీరు చాలా స్టార్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నేను ఒక మంచి విత్తనాన్ని నేను వేస్తే అది ఒక మంచి చెట్టు అయి మా అందరికి మంచి నేడిచ్చింది. ఆ విత్తనమే ఆ చెట్టే సోలో బాయ్ నేను నమ్ముతాను నా వరకు. అదేవిధంగా ఈ సినిమా మాకు ఏం నేర్పించిందంటే ఎలా గెలవాలో నేర్పించింది.
ఎలా కష్టపడాలో నేర్పించింది, ఎలా బాధపడాలో నేర్పించింది, మేమేం చేయాలో ఏం చేయకూడదో నేర్పించింది. ఎన్నిటితో నేర్పిస్తుందో పాటు ప్రయత్నం ఆపకూడదు, ప్రయత్నం చేయాలని బాగా నేర్పించిందండి. ఆ ప్రయత్నంతో మేము స్టార్ట్ చేసి చిన్నగా స్టార్ట్ చేసి ఇంత పెద్ద మంది, చాలా మంది మనసులు మేము తెలుసుకున్నాం. పెద్ద స్థాయికి ఈ సినిమాని రావడం అనేది మాకు నిజంగా వెంకటేశ్వర స్వామి కృతజ్ఞతలు నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఆయన బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నాయి, మా ఫ్యామిలీ ప్రొడక్షన్ మీద ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీడియా ముఖ్యంగా ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మా ఊళ్ళో ప్రతి ఒక్క వ్యక్తి, అది యాక్టర్, ఎనీ ఫీల్డ్ ఉన్న ఒక పర్సన్ ఏదో ఒక రంగంలోకి వెళ్ళి ఏదో ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటాడండి. అది టీవీ షో అవ్వచ్చు, లేదంటే యాంకరింగ్ అవ్వచ్చు, లేదంటే సింగింగ్ అవ్వచ్చు, డాన్సింగ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. అలా మా తమ్ముడు గౌతమ్ బిగ్ బాస్ వెళ్ళాడు. బిగ్ బాస్ వెళ్ళి నేను సినిమా స్టార్ట్ చేసిన రోజు ఈ బిగ్ బాస్ అనేది తెలియదండి, ఎవరికి, నాకే తెలియదు ఈ వెళ్తాడని. యాక్చువల్ గా సినిమా అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత వెళ్ళటం అనేది నాకు హ్యాపీ. ఆ రోజు నన్ను చాలా మంది డిస్టర్బ్ చేశారు. ఏందన్నా బిగ్ బాస్ వాళ్ళకి మార్కెట్ ఏముంది, లేకపోతే వాళ్ళతో సినిమా ఏందన్నాను. నేను ఫస్ట్ ఈ సినిమాలో నమ్మింది కంటెంట్ అండి. నాకు తమ్ముడు ఒక లైన్ చెప్పినప్పుడు, ఇందులో ఒక చిన్న సెన్సిటివిటీ ఉంది తమ్ముడు, ఇది వర్కౌట్ అయితే, ఇది లాజిక్ కనుక మనం వేసుకుని లాజిక్ వర్కౌట్ అయితే పెద్ద మ్యాజిక్ అవుతానా, అదే సోలో పోయి ఈరోజు మ్యాజిక్ వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ తమ్ముడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, బిగ్ బాస్ వెళ్ళిన ఎవరు కూడా సక్సెస్ అవ్వలేదు అనేది చాలా మంది మాట్లాడుతుంటారు సార్, మీడియా వాళ్ళు కానీ అదే కోర్సులు అడుగుతున్నారు. నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే బిగ్ బాస్ వెళ్ళే వాళ్ళ ఐడెంటిఫికేషన్ సార్, అది ఒక షో, దాని గురించి అది వేస్ట్ అండి. వేస్ట్ మీన్స్ ఏంటంటే, అది ఆ 3 నెలలు ఉండే దాని గురించి మీకు వర్కౌట్ అవుతుంది. కానీ సినిమా అనేది సినిమా సార్, ఎండ్ ఆఫ్ ది డే సినిమా అనేది నేను ఎలా చెప్పాలంటే, బిగ్ బాస్ లో వెళ్ళి వచ్చే ఫేమ్ తెచ్చుకునే వ్యక్తులు కానీ బిగ్ బాస్ అనేది మన లోకల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినట్టు, సినిమా అనేది మనం తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు. కాబట్టి మీరు వెంకటేశ్వర ఒకటే, అది కళారంగం, ఇది కళారంగం, కానీ ఆ ఫీల్ ఉంటుంది చూడండి, అది సోలో బాయ్ హీరో గౌతమ్. మేము ఏదైతే అనుకున్నాం, చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్పారు, అదే బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటున్నారు. బిగ్ బాస్ చూస్తున్న వ్యక్తిని పెట్టి నేను తీసే సినిమా ఎలాంటి సినిమా తీస్తానో, ఎంత గౌరవప్రదమైన సినిమా నేను తీస్తానో మీరు అందరూ చూస్తారు. ఆ రెస్పెక్ట్ఫుల్ సినిమా మేము తీసాము, అంతే రెస్పెక్ట్ఫుల్ గా ప్రొడ్యూసర్ గా నాకు ఒక గౌరవం, మా తమ్ముడు హీరో కూడా అదే రెస్పెక్ట్. అందరూ కూడా ఎనాలిసిస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ఫ్యామిలీ ప్రొడక్షన్స్ గురించి ఒక మాట చెప్తాను సార్. నేను 3550 మెట్లు, 7 కొండల వెంకటేశ్వరం పైన కొండ మీద ఉన్న నేను నమ్మే దేవుడు సాక్షిగా చెప్తున్నా, ఫ్యామిలీ ప్రొడక్షన్స్ అంటే మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, మన క్రికెట్ చరిత్రలోనే 7 అంటే ధోని గుర్తొస్తాడు అందరికి, మహేంద్ర సింగ్ ధోని గుర్తొస్తాడు. ఆయన జెర్సీ మీద ఉండే 7 నాకు ఇష్టమైన నెంబర్ 7. నా ఇష్ట దేవుడు 7 హిల్స్ వెంకటేశ్వర స్వామి. నా ఇంటి పేరు 7 హిల్స్ సతీష్. అంటే 7 హిల్స్ సతీష్ అంటే 7 హిల్స్ ప్రొడక్షన్ అంటే, ఇందులో నుంచి మీకు నమ్మకంగా చెప్పేది ఏంటంటే, నా గౌరవం తగ్గే సినిమా నేను చేయను సార్, మీ అందరికీ నచ్చే సినిమా, రెస్పెక్ట్ఫుల్ సినిమా చేస్తానని నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నా. 7 హిల్స్ ప్రొడక్షన్ చేయగల సినిమా వస్తే అది చిన్నదా పెద్దదా కాదు, ఒక మంచి సినిమా అంటే మీరు చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే ఒక సెన్సిబుల్ సినిమా, ఒక కంట్రోల్ బడ్జెట్ లో సెన్సిబుల్ సినిమాలు చేయడం అనేది నా టార్గెట్ అండి. మీకు మంచి మంచి సినిమాలు నేను ఇస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీకు ఈ సినిమాని మౌత్ టాక్ తో ఇంత ఇచ్చేశారు ప్రేక్షకులందరూ కూడా. మీకు 50 మంది మీరు చూస్తుంటే ఇంకో 50 మందికి చెప్పండి ఈ సినిమా బాగుంది, వాళ్ళు ఇంకో 50 మందికి చెప్పండి. అలా మౌత్ టాక్ తో ఈ సినిమా ఇంకా తీసుకుని బ్రహ్మరాగం బట్టి చిన్న సినిమాల్లో ఒక పెద్ద సినిమా లాగా మీరు ఇప్పటికే చేశారు. మౌత్ టాక్ తో దీన్ని ఇంకా పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ సినిమాకి పనిచేసిన 24 క్రాఫ్ట్స్, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్, ప్రతి ఈవెంట్ అప్పుడు మేము పిలవడం, ఆయన ఏదో బిజీ ఉండి రాకపోవడం, లాస్ట్ థ్యాంక్స్ ఫీడ్బ్యాక్ వస్తుంది. మేము థ్యాంక్ యూ సో మచ్ గౌరవ సాటిఫై. నువ్వు బెంగళూరు లేదా బిజీ వర్క్స్ లో ఉన్నా కూడా మాకు ఎప్పుడు ఏది అడిగినా అవుట్ స్టాండింగ్ అవుట్పుట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మా డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ రండి. కరెక్ట్ గా ఈ సినిమా నేను 2 years బ్యాక్ ఇదే రోజు ఓపెన్ చేశాను సార్. జూలై 5th రోజు పూజ చేశాను సార్. జూలై 5th 2 years బ్యాక్ ఇదే రోజు నేను ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమం చేసి సినిమా స్టార్ట్ చేశా. కరెక్ట్ గా మళ్ళీ జూలై 5th 2 years కి సినిమా థ్యాంక్ యూ మీట్ పెట్టి 2 సంవత్సరాల కష్టం. 2 సంవత్సరాలు నేను ఎంత కోపడినా
సరే సార్ అని చెప్పి ఎంత ఓపికతో పనిచేసిన మా డైరెక్టర్ గారు, సార్ మీరైతే ఓపికతో ఉండండి, డైరెక్టర్ ఉండాల్సిందే ఓపిక, ప్రొడ్యూసర్ ఉండాల్సిన డబ్బు అయితే మీకు ఉండాల్సిన ఓపిక, మీకు అది ఉంది, మీరు భవిష్యత్తులో మంచి డైరెక్టర్ అవుతారు, అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా మా తొమ్మిది విషయానికి వస్తే 2 సంవత్సరాలు వీడు నాకు సినిమా వీడు చూపించాడు, వీడికి నేను సినిమా చూపించా, అల్టిమేట్ ఇద్దరు కలిసి అందరికీ సినిమా మంచి సినిమా చూపించాం. ఇంకా బ్యూటిఫుల్ హీరోయిన్స్ శ్రావ్య గారి గురించి నేను ఏం చెప్పినా తక్కువే. నేను పాజిటివ్ గా ఉంటాను కానీ ఆవిడ అంటుంటుంది, కానీ నాకన్నా పాజిటివ్ గా ఎప్పుడు ఆవిడ ఉంటుంటుంది. అంటే వెరీ చిల్, మేమన్నా నేను సాధ్య బాగా చిల్ ఉంటాను, ఆవిడ ఎదురుగా చిల్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాలో మంచి మంచి వెరీ వెరీ వండర్ఫుల్ క్యారెక్టర్ చేసిందండి ఆవిడ. ఎందుకంటే ఎక్కడో పూణేలో ఉన్నా కూడా మాకు డేట్స్ కానీ లేదంటే ప్రతిదానికంటే ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ చాలా సపోర్టు. అది మాకు ఆవిడికి మా తమ్ముడికి ఉన్న బాండింగ్ ఇదంతా చాలా బాగా చేసినందుకు థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఈ సినిమాతో మంచి పేరు మీకు వస్తుంది, ఇండస్ట్రీలో మంచి ఐడెంటిఫికేషన్ మీకు వచ్చి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా మా గౌతమ్ గారు వాళ్ళ అమ్మగారు అనితా చౌదరి గారు, మోర్ దెన్ ఫ్యామిలీ, ఆవిడ గురించి నేను ఏం చెప్పినా తక్కువే. ఈ సినిమా ఈ రోజు ఇంత కలర్ఫుల్ గా, అంటే ఒక మదరాని గారంటే ఇంటి పెద్ద, ఒక తల్లి తండ్రి అనేటువంటి ఇంట్లో ఆ గంభీరం అంటే ఆ ఇది కనపడాలండి, ఆ పెద్దరికం కనపడాలని నేను క్యారెక్టర్ డిజైన్ అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చిన అమ్మ క్యారెక్టర్ అంతే. థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్ క్యారెక్టర్, మీకు చాలా మంచి పేరు ఈ సినిమాతో. అదేవిధంగా నా మిత్రుడు భువనాచారి పడిపోయిన ఇనానమస్ సాంగ్, నెక్స్ట్ లెవెల్ సాంగ్ రాసిచ్చాడు. ఈ సినిమాలో ది బెస్ట్ మెలోడీ సాంగ్ ఇది. సో చిన్న సినిమా కాబట్టి ఇప్పుడు ఇంకా సాంగ్ వెళ్తుంది, అలాగే సాంగ్ రీచ్ వెళ్తాం లేదు. ఈ సినిమాకి హీరో అన్నమాట, బ్యూటిఫుల్ హీరోయిన్ బ్యూటిఫుల్ సాంగ్ రాస్తాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇంకా ఈ సినిమాకి డ్రాగన్ ఫైట్ మాస్టర్, అంత పెద్ద ఫైట్ మాస్టర్ సినిమా గురించి చెప్పినప్పుడు ఒక మినిమం ఇలా చేస్తున్నాం సార్, మీ సపోర్ట్ కావాలి మాకు అన్నప్పుడు, లేదు సార్ తప్పకుండా నేను సపోర్ట్ చేస్తానని ఆయన ఒక 2 ఫైట్స్ కంపోజ్ చేసి ఇచ్చారు. ఇంకో ఫైట్ వేరే ఫైటర్స్ అంతా చేయించి ఇచ్చాం. వాళ్ళందరూ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అని మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏదో మన ట్రైల్ లాంచ్ ఈవెంట్ లో కొన్ని మర్చిపోయాను, నేను కొంచెం గుర్తుపెట్టుకుని చెప్తున్నాను కూడా. శనివారం గారు కొంచెం పీస్ఫుల్ అన్ని థింక్ చేసి, ఇంకా ముఖ్యంగా మా సినిమాకి బాగా మెయిన్ కీ రోల్ చేసి ఇప్పుడు కూడా స్టిల్ ఏదో వర్క్ చేస్తున్న మా ఆరిఫ్, అసోసియేట్ డైరెక్టర్ ఆరిఫ్, కో డైరెక్టర్ వినోద్ కుమార్, బసవరాజు, సురేష్. ఆ రోజు నేను మిమ్మల్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ మర్చిపోయాను. ఇది థ్యాంక్ యూ మీ అందరికీ, థ్యాంక్ యూ. సినిమా మనం చేస్తామండి, ఇంతమంది లేకపోతే సినిమా ఎక్కడి నుంచి వస్తుంది సార్. నైట్ కూడా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీ అందరూ ఒక్కొక్క మాట మీరు మాట్లాడుంటారు, కష్టపడి 2 సంవత్సరాలు మా ఆయన. 2 things చెప్తానండి. ఒకటి ఫస్ట్ గౌతమ్ గురించి చెప్తాను. 4 years బ్యాక్ నేను ఆకాశ వీధిలో దాంట్లో ఒక మాట అన్నాను. 4 years బ్యాక్ నేను ఆకాశ వీధుల టైంలో ఒక మాట అన్నాను. ఈ పేరు గుర్తు పెట్టుకోండి, ఈ పేరు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంటది, గౌతమ్ కృష్ణ అని. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నా ట్రావెల్ 4-5 years అవుతుంది. ఇప్పటికీ చెప్తున్నా, ఆ పేరు గుర్తు పెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ ఆ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇంకోటి, సతీష్ అన్న ప్రొడ్యూసర్ కన్నా మా అందరికి ఒక అన్నలాగా, ఏదో సారు ఫార్వర్డ్ ఇట్లా ఒక అన్న బ్రదర్ కి ఉన్న మెయిన్ థింగ్ ఆ బ్రదర్ బాండింగ్ ఉంది. కష్టం వచ్చినా ఏదో వచ్చినా అలా మాతో ఉండి, మేము నైట్స్ వర్క్ చేసినా లేకపోతే ఎంత కష్టపడి వర్క్ చేసినా ప్రతిదీ ఈవెన్ 1 గంటకు కూడా కాల్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు, తిన్నారా లేదా అనేది కనుక్కుంటారు. అండ్ డైరెక్టర్ గారు మీ వల్లే సార్ ఇదంతా అయింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ గౌతమ్ అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. లైక్ చాలా క్లోజ్, సో అందుకని చెప్తున్నా. ఫైనల్ గా వినిపిస్తుంది, గట్టిగా వినిపిస్తుంది పేరు, దాని తగ్గట్టే వర్క్ చేస్తాం. వెరీ హ్యాపీ అండి సినిమా పనిచేసినందుకు.
వామ్మో, ఈయన ఎవరి పనిలోనే మాటలు చూపించేటట్టున్నారు. అందరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ కదా. థ్యాంక్ యూ. ఈ సినిమాకి నేను పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నా డైరెక్టర్ కానీ, మా హీరో కానీ, మా ప్రొడ్యూసర్ కానీ నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇన్ని రోజుల నుంచి నేను చూసింది ఇదైనా ఇప్పుడు జనాలకు రీచ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా హిట్ కావాలని మేము చాలా కోరుకున్నాం ఇన్ని రోజుల నుంచి. అది ఇప్పుడు నెరవేరింది మాకు. అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం మైక్ మీద, కొంచెం సివరింగ్ ఉంది. ఫస్ట్ టైం ఈ స్టేజ్ మీద కారణం మా గురువు గారు నవీన్ గారు. ఈ స్టేజ్ వరకు తెచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నా. నా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ నా సతీష్ గారు, గౌతమానికి. సినిమా ఇంకా చాలా జనాలు కదా, ఇంకా కలెక్షన్ రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంతమంది కష్టంతో చేసిన ఒక సినిమా, థ్యాంక్ యూ. ఇంతమంది కష్టపడి మేము చేసిన 2 సంవత్సరాల కష్టానికి మాకు ప్రతిఫలం వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడాలండి. కష్టపడితే ఆటోమేటిక్గా ఒక రోజు లేట్ అయినా కూడా మనం ఖచ్చితంగా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని నేను ఎప్పుడు నమ్ముతాను. నేను నమ్మే వెంకటేశ్వర ఇదిగా ఒక ఫ్రైడే రావాలని కోరుకున్నా. అది నేను వెరీ సూన్ రావాలని కోరుకున్నాను. ఆయన ఈ వీక్ ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ బాస్. లవ్ యూ ఫ్యామిలీస్ వెంకటేశ్వరకి. ఎందుకంటే ఫ్రైడే సినిమా హిట్ కొట్టాలి. సాటర్డే ఒక థ్యాంక్ యూ మీకు పెట్టాలనుకున్నాం. మంచి సినిమా చేసి ఒక చిన్న సినిమాలో మంచి సినిమాగా ఈ జనాలకు వెళ్ళినందుకు నేను అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ పరంగా కూడా అంతా ఇంకా పెంచడానికి వాటి అన్ని ప్లాన్ చేస్తున్నామండి. ఇప్పుడు నేను వచ్చిన 2-3 పెద్ద సినిమాల వల్ల ఈ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా చాలా ఇది ఉంది. ఈ సినిమాతో నేను అది కూడా ఏంటి అనేది నేర్చుకున్నాను. ఎందుకంటే ఈ సినిమా నాకు ఎన్నో నేర్పించిందండి. మంచి నేర్పించింది, చెడు నేర్పించింది, అన్ని నేర్పించినా కూడా నీ ప్రయత్నం ఆపొద్దని కూడా నేర్పించిందండి. దానివల్ల ఈ సినిమాకి నేను థ్యాంక్ యూ సోలో బాయ్ టీమ్ కి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకా మీడియా మిత్రులు, మీరు ఈ సినిమా మీరు కూడా మనస్ఫూర్తిగా రివ్యూస్ కానీ మీడియా కానీ చాలా బాగా ఇచ్చేశారు. అంతా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కూడా దీన్ని పాజిటివ్ గా నిలబెట్టి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తి కోరుకున్నా. చూడడం వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఈ సినిమాను చూడండి. ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా అండి, ఎవరు కూడా ఈ సినిమాలో తప్పు పట్టడానికి, ఒక మాట అనడానికి లేని ఒక గౌరవప్రదమైన సినిమా నాకు ఈ టీం ఇచ్చినందుకు మా సోలో టీం ఎంటైర్ టీం కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సినిమా సక్సెస్, ఈ థ్యాంక్ యూ మీట్ కానీ ఈ సినిమా సక్సెస్ ఏదన్నా కూడా మా 24 క్రాఫ్ట్స్ ఈ సినిమాకి పనిచేసిన అందరు టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి దక్కుతుందండి. ముఖ్యంగా ఈ సభాముఖం ఇంకో విషయం చెప్పాలి నేను. గౌతమాల నాన్నగారు మనోజ్ జాదవ్ గారు, గౌతమ్ గారు అమ్మగారు మంగాదేవి గారు, అదేవిధంగా బ్రదర్ జగదీష్ మణికంఠ, వీళ్ళ బాబాయ్ గారు సూర్యపేట ఉంటారు, రాజు గారు రాజుబాబు, వీళ్ళ నలుగురు కూడా అండి 4 పిల్లర్స్ లాగాడు. అంటే ఇప్పుడు మా ప్రెస్ మీట్ లో అట్లు లేకపోయినా సినిమా వెనక ఇప్పుడు కూడా సతీష్ గారు మేమున్నాం అంటే ఒక కొడుకుని ఎంకరేజ్ చేయాలి అని వాళ్ళ ఫాదర్, ఒక బ్రదర్ని ఎంకరేజ్ చేయాలని వాళ్ళ అన్న, మా అబ్బాయి లాంటి కానీ వాళ్ళ బాబాయ్, అంటే ఇంతమంది వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్య అబ్బాయి, అంటే ఇంతమంది సపోర్ట్ ఉండి ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నప్పుడు ఒక నిబద్ధతతో కనుక పని చేస్తే ఖచ్చితంగా ఒక అవుట్పుట్ అవుతుందని మేము అది నమ్మేమండి నేను గౌతమ్. దానికి ఈ రోజు మీరు చూపించే ఇది ఏదైతే ఉందో అది సక్సెస్ అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రా తమ్ముడు. ఎందుకంటే నువ్వు మంచి పెద్ద స్థాయికి ఇల్లు హీరోలు వర్క్ ఉంది ఇండస్ట్రీలో, ప్రొడ్యూసర్లు వర్క్ లేదు కానీ హీరోలు వర్క్ చాలా ఉంది. రీజనబుల్ గా ఉండి మంచి మంచి సినిమాలు చేయి, మంచి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను తమ్ముడు. లవ్ యూ, హ్యాపీ సాటర్డే. ఇంకా అదే విధంగా ఇక థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అదే విధంగా ఈ సినిమాకి సపోర్ట్ చేసిన మ్యాంగో మీడియా టీం కానీ, లేకుంటే ఇంకా డిజిటల్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, ప్రెస్ ఏదైనా అనుకోండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఎవ్రీవన్ అండి, అందరూ నాకు ఫోన్ చేశారు. ఇండస్ట్రీ పెద్ద పెద్ద చాలా మంది ఫోన్ చేసి అప్లై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మంచి సినిమాలతో నేను మీ ముందుకు వస్తాను. ఈ సోలో బాయ్ అయితే ప్రస్తుతం మేము ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, హ్యాపీ సాటర్డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యాంకర్ గారు, థ్యాంక్ యూ యాంకర్ ఆల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ థ్యాంక్ యూ చెప్తారు, మీరు చెప్తారో లేదో అనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓవర్ టు గౌతమ్ కృష్ణ గారు, సోలో బాయ్. హాయ్ అందరికి. సో ఫస్ట్ యాక్చువల్లీ ఇంతకుముందు అనిత గారు లైక్ ఒక విషయం చెప్పారు. నేను కూర్చున్నప్పుడు ఆవిడ స్టేజ్ మీద చెప్పడం మర్చిపోయారంట.
ఎందుకంటే నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే దోస్ ఆర్ ద జెన్యూన్ రియాక్షన్స్, దోస్ ఆర్ ద రియాక్షన్స్ వి క్రేవ్ ఫర్. అలాంటి ఒక రియాక్షన్ కోసమే మేము ఇన్ని రోజులు కష్టపడి పనిచేసిన అది ఏంటో ఒకసారి ఆవిడ నోట్తోనే నేను చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ రాగానే గౌతమ్తో షేర్ చేసింది ఏంటంటే మా ఇంట్లో దుర్గా గారిని ఒక ఆవిడ పనిచేస్తారు. సో మామూలుగా నేను చాలా బిజీగా అందరినీ పలకరిస్తుంటాను. పొద్దున్నే నేను 2 రోజులు చాలా మర్చిపోయాను అనమాట తనసరికి నేను రావడం. ఈ రోజు పొద్దున్నే తెల్లారుజామునే వచ్చేసి అమ్మ మీకు ఒక విషయం చెప్పాలమ్మా టైం ఉందా, నేను అనుకునేదా పర్సనల్గా అనుకున్నాను. అమ్మ సినిమా సోలో బాయ్ సినిమా గురించి చెప్పాలమ్మా, చూసావా దుర్గా అంటే నేను వాడు వెళ్తానమ్మా, మా కాలనీ మా బస్తీ వాళ్ళు మా చుట్టాలందరూ వెళ్ళొచ్చారు, సినిమా మాత్రం చాలా బాగుందంట, కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేసాయి కొన్ని సీన్స్ చూసింది. అంటే నా సీన్ చెప్తుందేమో అనుకున్నా. ఓవరాల్ గా పోసాన్ గారి అంటే ఫాదర్ అండ్ సన్ ఇది కానీ మదర్ కానీ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ అసలు ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేశారంటే సినిమా అంతా నాకు చెప్పేసింది. ఇంకా నువ్వు ఎప్పుడైనా చూస్తావు దుర్గా అన్న, లేదన్నా చూస్తాను. నేను హౌ కదా హౌ ఇట్ స్ప్రెడ్స్ అంటే వాళ్ళకు ఉన్నంత పవర్ స్ట్రెంత్ వాల్యూ ఈ సినిమా ఎంత కనెక్ట్ అయ్యారు అంటే మనం మిడిల్ క్లాస్ అన్నా ఐ వుడ్ సే దట్ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ ఇదంతా చూడు, కానీ ఈ ఇమోషన్ ఎలా కనెక్ట్ అయింది, ఏ క్లాస్ అయినా ఇమోషన్ ఎలా కనెక్ట్ అయింది, హౌ దే ఆర్ యూనో ఒక రివ్యూస్ ఇస్తున్నారు అనే దాని మీద నాకు కొంచెం చాలా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అది గమ్మున మొబైల్తో షేర్ చేసుకున్నా. ఇలాగే మీరు అందరూ కూడా చక్కగా చూడండి, దాన్ని ఎంజాయ్ చేయండి. సినిమా కాకుండా మన లైఫ్ అనుకుని చూడండి. బికాస్ వాట్ ఆల్ దే హెడ్ రిటన్ డైలాగ్స్ కానీ సీన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇట్ ఈస్ వెరీ కనెక్టెడ్ టు అస్. మనలో ప్రతి ఒక్కొక్కళ్ళకి జీవితంలో జరిగేది. సో దుర్గా నాకు చెప్పినందుకు దుర్గాకి వాళ్ళ మొత్తం బస్తీ అందరికి థ్యాంక్స్. అలాగే అలాంటి బస్తీలు ఎంతో మంది సినిమాలు చూసి మా ప్రొడక్షన్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి సినిమాని నడిపించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ టైం అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ విషయం చెప్పాలని అనుకున్నది ఎందుకంటే ఇలాంటి రియాక్షన్స్ కోసం అంటే దోస్ ఆర్ ద జెన్యూన్ రియాక్షన్స్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కష్టపడేది, ప్రతి ఒక్క రైటర్ కష్టపడేది, ప్రతి ఒక్క డైరెక్టర్ కష్టపడేది, 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళకి కావాల్సిన ఒక చిన్న అప్రిసియేషన్ ఆడియన్స్ నుంచి, జెన్యూన్ అప్రిసియేషన్స్. ఎందుకంటే దీన్ని డబ్బిచ్చి కొనలేము మేము, అది జెన్యూన్ గా వాళ్ళ మనసులోంచి గుండె పొరలోంచి బయటకు వచ్చి వాళ్ళు మాకు చెప్తుంటే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. నిన్న మూవీ చూసి ఒక లైక్ చాలా అంటే మా మదర్ ఏజ్ ఉన్న ఒక ఆవిడ మూవీ చూసి బయటకు వచ్చి రివ్యూ చెప్తే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత లైక్ మా ఇంతకుముందు ఆరిఫ్ కిమర్ వాళ్ళు చూపిస్తున్నారు, ఇట్లా అన్నయ్య చూడు రియాక్షన్ అంటే పబ్లిక్ రియాక్షన్స్ వచ్చినాయి చూడు ఒకసారి అని చెప్పి. ఆవిడ ఎవరో నాకు తెలియదు, ఏంటో తెలియదు. ఆవిడ ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారంటే అసలు నేను సినిమాలు చూడడం మానేసిన, ఎక్కువ నేను సినిమాలు చూడను అంటే లైక్ పెద్ద బడ్జెట్ సినిమాలు తీసి థియేటర్కి వెళ్ళి ఏంట్రా ఇది సినిమాలు అని చెప్పేసి అనుకొని ఇంకా అసలు నేను సినిమాలే చూడడం మానేసిన. చాలా రోజుల తర్వాత లైక్ చూద్దాం కదా ఇక్కడ సోలో బాయ్ ఫిల్మ్ అని చెప్పేసి అంటే సరే ఏదో చూద్దామని చెప్పేసి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి చూసిన తర్వాత లైక్ నేను చాలా ప్లేసెస్ లో బాధపడ్డా, సంతోషపడ్డా. ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ చైల్డ్ ని తీసుకొచ్చి లేకుంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి లేకుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొచ్చి చూపించాల్సిన సినిమా అని చెప్పేసి చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఇది ఏ డబ్బు కన్నా లైక్ దేనికన్నా ఏ ఫేమ్ కన్నా కూడా గొప్పది ఇలాంటి ఆదరణ అన్నది. ఇది ప్యూర్ లవ్. సో దిస్ కైండ్ ఆఫ్ లవ్ వి క్రేవ్ ఫర్ దిస్ ఫిలిం. అంత జెన్యూనిటీతో వర్క్ చేసినాం కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ లైక్ మా టీమ్ లో లైక్ ఒక ప్రతి ఫిల్మ్ అంటే మేము చాలా హ్యాపీగా ఉండే, అందరు మమ్మల్ని బాగా చూసుకున్నారు, ఇవన్నీ లైక్ చాలా మంది షుగర్ కోట్ చేసి చెప్తుంటారు. కానీ బ్యాక్ ఎండ్ లో ప్రతి ఒక్క ఫిల్మ్ అంటే చిన్న ఫిల్మ్ నుంచి పెద్ద ఫిల్మ్ వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి, గొడవలు వస్తాయి. లేకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. నేను శ్వేతతో ఒకసారి లైక్ సీన్ చేస్తుంటే బైక్ సీన్, నేను బైక్ దిగి వెళ్ళిపోతా ఇక్కడ నుంచి, నేను ఇతను మాట్లాడాను అని చెప్పేసి అంటున్నాను. అలా అన్నా కూడా అంటే విత్ ఇన్ 1-2 minutes మళ్ళీ సెట్ అయిపోయి మళ్ళీ మేము నవ్వుకొని మళ్ళీ హ్యాపీ సీన్స్ చేసుకొని. అంటే ఒక ఫ్యామిలీలో ఉండే 4 వ్యక్తులు అంటే మన పేరెంట్స్ తోనే అప్పుడప్పుడు మనకు పడదు, మనకి గొడవ పడేసి మనం బయటకు వచ్చేస్తాం నేను ఇంట్లో ఉండాలని చెప్పేసి. మళ్ళీ ఒక 1 hour తర్వాత మళ్ళీ మనం కూల్ డౌన్ అయిపోయి మళ్ళీ నార్మల్గా మాట్లాడుతూ ఉంటాం. సో ఫిల్మ్ అనేది అలాంటిది నా ఉద్దేశంలో. అంటే డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, దాంట్లో పనిచేసే ప్రతి ఒక్క యాక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, వాళ్ళ మధ్యలో ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా వాట్ యునైట్స్ దెమ్ ఈజ్ సినిమా.
సో ఆ సినిమా కోసమే ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడి, అంటే ఇన్ని రోజుల నుంచి లైక్ 2 years జర్నీ అనమాట. నా లాస్ట్ ఫిల్మ్ కి నాకు ఈ ఫిల్మ్ కి ఆల్మోస్ట్ 2.5 years పట్టింది. నా లాస్ట్ ఫిల్మ్ రిలీజ్ కి ఈ ఫిల్మ్ రిలీజ్ కి మధ్యలో 2 times బిగ్ బాస్ వెళ్ళా, అది మీ అందరికి తెలుసు. కానీ ఒక ఫీచర్ ఫిల్మ్ అంటే నాకు 2.5 years పట్టింది అంటే మధ్యలో చాలా చిన్న ఫిల్మ్స్ వచ్చిన లైక్ యాక్ట్ చేయమని చెప్పిన, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఒక సౌండ్ చేసే సినిమా, ఒక్క సినిమా లైక్ 10 సినిమాలతో ఈక్వల్ అని చెప్పేసి నేను నమ్ముతా ఎప్పుడైనా నా లైఫ్ లో. సో మనం ఏదో చేసేయాలి అని చెప్పేసి 10 సినిమాలు చేసే కంటే ఒక కంటెంట్ ఉన్న సినిమా, ఒక మంచి సినిమా ఒక్కటి ఇస్తే ప్రేక్షకులు వాళ్ళు బ్రహ్మరథం పడతారని చెప్పేసి నేను ఎప్పుడు భావిస్తూ ఉంటా. సో దట్స్ వాట్ I always believed and that's what is like audience is proving me right. అంటే దానికి నాకు సంతోషం ఉంది, అది నాకు సక్సెస్. సో ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోలో బాయ్ ఫిలిం మేము అనుకున్నప్పుడు చాలా చిన్న బడ్జెట్ లో చాలా అందరు కొత్త వాళ్ళని పెట్టుకొని చేద్దాము, లైక్ చాలా చిన్న స్కేల్ లో అనుకున్న ఫిలిం మేము చేస్తూ వెళ్ళే కొద్దీ దాంట్లో ఉన్న జెన్యూనిటీ, మాలో ఉన్న జెన్యూన్ ప్యాషన్స్ అన్ని యాడ్ అయ్యి అదొక పెద్ద ఫిల్మ్ లాగా షేప్ అప్ అయింది. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు చూసారు మీడియా వాళ్ళు ఫిల్మ్ మూవీ ఎట్లుంది. సో మీడియా వాళ్ళ నుంచి కానీ లైక్ కామన్ పీపుల్ నుంచి కానీ సో అంత జెన్యూన్ లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే లైక్ చిన్న ఫిల్మ్ కి ఏంటంటే నేను లైక్ ఒక విషయం జెన్యూన్ చెప్పాలనుకుంటున్నా. ఆబ్వియస్లీ లైక్ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ లైక్ హ్యూజ్ ఓపెనింగ్స్ ఉండవు, సో లైక్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉండవు. సో స్లోగా ఇట్ ఈస్ పికింగ్ అప్. అంటే నిన్న ఫ్రైడే రోజే మేము యాక్చువల్లీ ఇంత కైండ్ ఆఫ్ లైక్ అప్రిసియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే మైట్ బి అంటే మిక్స్డ్ రావచ్చు రాకపోవచ్చు, అంటే ఎందుకంటే మాకు తెలియదు అంటే లైక్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే మా ప్రోడక్ట్ మేము చాలా సార్లు చూస్తున్నాము, ఆల్రెడీ దాని మీద చాలా వర్క్ చేస్తున్నాము. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే చిన్న నర్వస్నెస్ ఉండేది. కానీ నిన్న ఎప్పుడైతే లైక్ ప్రీమియర్స్ అయిపోయి దాని తర్వాత పీపుల్ చూసుకుంటూ దాని తర్వాత ఒకరికొకరు స్ప్రెడ్ చేసుకుంటూ వాళ్ళ వర్డ్ ఆఫ్ మౌత్, అంటే ఇక్కడ మేము ఎక్కడ ₹1 ఖర్చు పెట్టలేదు ప్రమోషన్స్. అంటే మేము ట్రైలర్ లాంచ్ కి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి, దెన్ దానికి మేము ఖర్చు పెట్టిన ప్రమోషన్స్ తప్ప లైక్ మేము హ్యూజ్ స్పెండ్ చేయలేదు మార్కెటింగ్ మీద కూడా, ఎందుకంటే మా దగ్గర బడ్జెట్స్ లేవు. సో అప్పుడు కూడా నేను లైక్ వాళ్ళకి జెన్యూన్, అందుకే నేను ఆడియన్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా ఆడియన్స్ కి నేను జెన్యూన్ గా అడిగింది ఏంటంటే ట్రైలర్ చూడండి, మీకు నిజంగా నచ్చితే మీరు షేర్ చేయండి ఇది పీపుల్ కి, 50 మందికి షేర్ చేసి ఇంకా 50 మందికి షేర్ చేయమని చెప్పేసి చెప్తే ఎన్ని షేర్స్ వచ్చినాయంటే లైక్ ఇన్స్టాగ్రామ్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ, లైక్ యూట్యూబ్ లో కానీ, వాట్సాప్ లో కానీ ఎంత మంది షేర్ చేశారంటే దట్ ఈస్ ద జెన్యూన్ లవ్ ఐ క్రేవ్ ఫర్. అంటే వాళ్ళు ఎవరు నాకు తెలియదు, వాళ్ళు ఎవరికి ₹1 ఇవ్వలేదు షేర్ చేయమని చెప్పేసి, వాళ్ళు జెన్యూన్ గా వాళ్ళకి నచ్చి అరే వీడు ఒక మధ్య తరగతోడు మనలో ఒకడు ఇంత దూరం వచ్చి కష్టపడి సినిమా తీసి లైక్ ఇంత ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇచ్చిండు అని చెప్పేసి ట్రైలర్ ఇట్ సెల్ఫ్, అంటే మూవీ రిలీజ్ కాకుండా ట్రైలర్ ఇట్ సెల్ఫ్ గేవ్ అస్ ఎ హై. ఎందుకంటే చాలా లైక్ చాలా మందికి నచ్చింది, చాలా మంచి అప్రిసియేషన్ దొరికింది ట్రైలర్ కట్టే. సో అక్కడ మాకు ఒక కైండ్ ఆఫ్ చిన్న రిలీఫ్ అనమాట. ఒక చిన్న సినిమాకి ట్రైలర్ చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ జనాలకు నచ్చుతుంది, వాళ్ళు షేర్ చేస్తున్నారు, అంటే అదొక కైండ్ ఆఫ్ అంటే ఒక జెన్యూన్ సపోర్ట్. సో దాని తర్వాత మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన తర్వాత నేను అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని మాటలు చెప్పిన, అంటే లైక్ ఇంటర్వెల్ సీన్ దగ్గర మీరు బ్రతకొక అబద్ధం, మీరు లైక్ నార్మల్ రెగ్యులర్ 9 to 5 జాబ్స్ చేసుకునే ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ లైఫ్ ఒకసారి రీథింక్ చేస్తారు ఆ పర్టికులర్ సీన్ దగ్గర అని చెప్పేసి నేను ఎంత బలంగా చెప్పినో దానికంటే బలంగా అక్కడ ఆ ఇంటర్వెల్ సీన్ దగ్గర రియాక్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని లైక్ సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసిన, అంటే లైక్ వాళ్ళు ఎక్కడి నుంచో నాగర్ కర్నూలు నుంచి, సూర్యాపేట నుంచి, లైక్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మాకు వీడియోస్ పంపిస్తున్నారు. అక్కడ మాకు వాళ్ళు ఎవరో తెలియదు. సో వాళ్ళ నుంచి వాళ్ళ వీడియోస్ వస్తుంటే లైక్ థియేటర్స్ లో ఇంత కైండ్ ఆఫ్ ఒక మాస్ హిస్టరీ క్రియేట్ అవుతుంది. అంటే ఎమోషనల్ సీన్స్ దగ్గర కానీ, లేకుంటే అలాంటి లైక్ ఒక స్టోరీ చేంజింగ్ లైక్ ప్లాట్ చేంజింగ్ సీన్స్ దగ్గర కానీ, ఇంటర్వెల్ సీన్స్ దగ్గర కానీ లైక్ అంటే అక్కడ ఏం ఒక పెద్ద డైలాగ్ లేవు, పంచ్ డైలాగ్ లేదు, లైక్ ఏం ఓవర్ ద టాప్ ఎలివేషన్ లేదు, ఏం లేదు, ఒక్క చిన్న మాట. అంటే పీపుల్ కి ఎంత కనెక్ట్ అవుతుంది, అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అని చెప్పేసి లైక్ మేము చాలా ఆశ్చర్యపోయినాం మేము యాక్చువల్లీ నిన్న. ఎందుకంటే నిన్న లైక్ సతీష్ అన్న నేను లైక్ ఇప్పుడు నిన్న ఎంత ఎనర్జీ వచ్చిందంటే మాకు, మేము నేను నిన్న పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తే నిన్న నైట్ 1 o'clock వరకు మొత్తం నేను లైక్ ప్రసాద్ సైమాక్స్ దగ్గర నుంచి డిఫరెంట్ ప్లేసెస్ లోకి వెళ్ళి వాళ్ళ రిపోర్ట్స్ తెలుసుకొని, ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రిపోర్ట్స్ తెలుసుకొని, డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడి వాళ్ళ రిపోర్ట్స్ తెలుసుకొని ఎలా నడుస్తుంది, ఎట్లా వస్తుంది, లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ ఎలా స్ప్రెడ్ అవుతుంది,
అండ్ పీపుల్ కి జెన్యున్ గా నచ్చుతుంది. అంటే మా ఓన్లీ కోరిక ఏంటంటే పీపుల్ కి జెన్యున్ గా నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది అని చెప్పేసి ఈ ఫిల్మ్. ఎందుకంటే చిన్న ఫిల్మ్స్ మెయిన్ పీపుల్ కి జెన్యున్ గా నచ్చాలి. మనం ఎంత ఏం చేసినా కూడా లైక్ ఏం గిమిక్స్ చేసినా వర్కౌట్ అవ్వదు చిన్న ఫిల్మ్ కి. సో 100% వర్డ్ ఆఫ్ మౌత్ అన్నది ఏకైక బలం మనకు, అది ఒక ఏకైక ఆయుధం అని చెప్పేసి మేము 100% అదే నమ్మినాం సినిమా రిలీజ్ వరకు. అండ్ అది జెన్యున్ గా ట్రాన్స్లేట్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు, నేను వాళ్ళకి ఏ సంబంధం లేకున్నా కూడా, అంటే సెలబ్రిటీస్ పెద్ద సపోర్ట్, పెద్ద బ్యానర్ ఏం చూసుకోకుండా లైక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే థౌసండ్స్ ఆఫ్ షేర్స్, థౌసండ్స్ ఆఫ్ people are like sharing the content, like public responses in the ముందు చూసిన రెస్పాన్సెస్ అని ఇప్పుడు వాళ్ళు మాకు పంపిస్తున్నారు. సో అంత కైండ్ ఆఫ్ అప్రిసియేషన్, అంటే దానికి అది నిజంగా డబ్బులు పెట్టి చేయాలంటే చాలా లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అదంతా చేయడానికి. సో అంత బడ్జెట్, అసలు మా దగ్గర బడ్జెట్ లేదు, ఇంకొంచెం ఖర్చు పెట్టుంటే బాగుండు, ఇంకొంచెం ఉండుంటే బాగుండు మా దగ్గర, ఇంకో పెద్ద బ్యానర్ ఏదైనా మనం కొంచెం సపోర్ట్ చేస్తుంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్న టైంలో ఇంత ఒరిజినల్ గా, ఇంత జెన్యున్ గా ఆడియన్స్ నుంచి సపోర్ట్, ఇంత లైక్ యునానిమస్ మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ కార్పొరేట్ పీపుల్స్ దే లైక్, అంటే వాళ్ళు లైక్ నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ లైక్ వాళ్ళు చూసి వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఆల్రెడీ లైక్ వాళ్ళకి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాళ్ళ కార్పొరేట్ సర్కిల్స్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిందంట. అంటే సోలో పోయిన ఫిల్మ్ చాలా చాలా బాగుంది, మన స్టోరీ లాగా ఉంది, సో మనం 100% వెళ్ళి చూడాలి అని చెప్పేసి కార్పొరేట్ బుకింగ్స్ చేద్దామని. సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. సో ఫ్రైడే నుంచి సాటర్డేకి డెఫినెట్లీ ఆ జంప్ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అండ్ సాటర్డే నుంచి సండేకి కూడా ఆ జంప్ కనిపిస్తుంది. అండ్ ఒక చిన్న ఫిల్మ్ సస్టైన్ అవ్వాలంటే నేను ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి కానీ ప్రతి ఒక్క పర్సన్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వీ వాంట్ మోర్ నైట్ షోస్. అంటే ఇప్పుడు ప్రతి థియేటర్ లో ఒక్కొక్క షో అలా ఇచ్చారు మాకు. అంటే ఇది ఒక జెన్యూన్ ప్రాక్టికల్ ప్రాబ్లం కాబట్టి మీడియా ముఖ్యంగా చెప్తున్నా, జనాలకు కూడా అర్థం కాదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ హౌ ఇట్ వర్క్స్ అనేది కామన్ పీపుల్ తెలియదు. సో నేను అది చెప్తున్నాను, ఎందుకంటే ఒక చిన్న ఫిల్మ్ మనము లైక్ అంత బడ్జెట్ లేదు, అంత లేదు అన్నప్పుడు వాళ్ళు మనకు ఒక సెట్ లిమిటెడ్ స్క్రీన్స్ ఇస్తారనమాట. సో ఆ లిమిటెడ్ స్క్రీన్స్ లో మీరు చూడడానికి ట్రై చేయండి. ఆ లిమిటెడ్ స్క్రీన్స్, ఎందుకంటే కొంతమంది షోస్ లేవని చూడలేకపోతున్నారు, అంటే వాళ్ళకి కన్వీనియంట్ టైమ్స్ లో షోస్ లేవు, వాళ్ళకి కన్వీనియంట్ ప్లేసెస్ లో షోస్ లేవు, అండ్ మనకు అవుట్ ఆఫ్ హైదరాబాద్ కొన్ని ప్లేసెస్ లో లైక్ కన్వీనియంట్ థియేటర్స్ లేవు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది లైక్ కంప్లైంట్ చేస్తున్నారు. సినిమా చాలా బాగుంది, ఇవి కొన్ని మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయని చెప్పేసి. సో వాటిని మేము రెక్టిఫై చేయడానికి, వాటితో ఇంకా ఫైట్ చేసి ఇంకా బెటర్మెంట్ చేయడానికి థియేటర్స్ వైజ్ మేము ట్రై చేస్తున్నాం మా సెన్స్. ఎందుకంటే జెన్యూన్ గా ఆడియన్స్ దే ఆర్ వాంటింగ్ us to do that. They are wanting the film to go bigger and they are wanting to see the film. వాళ్ళు సినిమా చూడాలి అని చెప్పేసి జెన్యూన్ గా అనుకుంటున్నారు. సో మేము మా ఫైట్ మేము చేస్తున్నాము, కానీ మీకు వీలైనంత వరకు మీకు కన్వీనియంట్ లేకున్నా కూడా ఒక్క స్టెప్ అహెడ్ వెళ్ళి కొంచెం మా కోసం మీరు మూవీని లైక్ చూడండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది చూసిన ప్రతి ఒక్కరికి. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను ట్రైలర్ లాంచ్ అప్పుడు అదే చెప్పినా, ప్రీ రిలీజ్ అప్పుడు అదే చెప్పినా, సినిమా రిలీజ్ అయిన నిన్న కూడా అదే చెప్పినా, ఈ రోజు కూడా అదే చెప్తున్నా. ఎందుకంటే అదే వర్డ్ లైక్ ఇట్స్ ట్రాన్స్లేటింగ్ 100% మా నమ్మకం అన్నది ఉన్నట్టుగా ట్రాన్స్లేట్ అవుతుంది ఆడియన్స్ లోకి. సో అదొక్కటే మేము ట్రై చేసినాం. ఎక్కడ ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ లేకుండా ఏం లేకుండా. గౌతమ్ గారు కాదు హీరో ఈ సినిమాలో. సో గౌతమ్ ఈజ్ నాట్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్, కంటెంట్ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఒక ఎక్స్ట్రాడినరీ కంటెంట్, ఒక ఎక్సలెంట్ ఫిల్మ్ నేను ఇస్తానని చెప్పేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను మాట ఇచ్చిన, అది డెఫినెట్లీ నేను నా మాట నిలబెట్టుకున్నాను నేను. సో అండ్ నిలబెట్టుకున్న ఆ మాట నిలబెట్టుకోవడానికి కారణం ప్రతి ఒక్క ప్రేక్షకుడు. మాకు ఆఫీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కొంతమంది నా ఫ్రెండ్స్ రిసార్ట్స్ లాంటివి లైక్ హ్యూజ్ రిసార్ట్స్ అంటే లైక్ 50,000 per day 70,000 per day చార్జ్ చేసే రిసార్ట్స్ మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక చిన్న ఫిల్మ్ చేస్తున్నారు, వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళకి మేము కూడా ఏదో సపోర్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అవన్నీ చేసి మేము బడ్జెట్స్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా అంత కంట్రోల్లో చేసుకోగలిగినాం. కాబట్టి మేము అంత చిన్న బడ్జెట్ లో ఇంత పెద్ద మూవీని పుల్ ఆఫ్ చేయగలిగినాము. సో మీకు ప్రతి ఒక్కరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ ద ఓన్లీ ప్రమోషన్ ఫర్ సోలో బాయ్. మీరు ఈ సినిమా చూడండి, ఈ సినిమా నచ్చితే 50 మందికి పంపించండి. మీరు సినిమా బాగుందిరా, ఎందుకు బాగుందో చిన్న పాయింట్స్ మెన్షన్ చేసి దిస్ ఇస్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు వాచ్ దిస్ అని చెప్పేసి వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టండి. వాళ్ళని ఇంకా 50 మందికి షేర్ చేయమని చెప్పేసి చెప్పండి. ఎందుకంటే మీలోంచి వచ్చి ఒకడు హీరో అయింది అని చెప్పేసి అంటే అది మీ గొప్పతనం, నా గొప్పతనం కాదు, ఇక్కడ ఉన్న ఏ వ్యక్తి గొప్పతనం కాదు. ఈ సినిమాని ఆదరిస్తుందంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు గొప్పతనం. అది ఒక మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెప్పేసి మీరు మళ్ళీ ప్రూవ్ చేస్తూ ఉంటారు నాకు తెలుసు.
సో డూ దిస్ ఫర్ మీ అండ్ థ్యాంక్స్ అలాట్. ఇంత గ్రేట్ ఆదరించినందుకు ఫస్ట్ డేనే. సో దిస్ ఇస్ సెకండ్ డే. ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేయండి వర్డ్ ని మీడియాకి, వాళ్ళందరికీ. సో డిస్ట్రిబ్యూషన్ సైడ్ నుంచి కూడా మాకు ఇంకొంత హెల్ప్ రావాలని చెప్పేసి మేము లైక్ సభాముఖంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే నైట్ షోస్ కి ఎక్కువ, ఆబ్వియస్లీ వీకెండ్స్ రోజు నైట్ షోస్ కి పీపుల్ ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడతారు. సో ఆల్రెడీ సినిమా బాగుంది అని చెప్పి స్టాక్ వస్తుంది కాబట్టి వాళ్ళు చూడడానికి కనీసం మీరు షోస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ కన్వీనియంట్ టైమ్స్ లో ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ చూస్తారు. ఈ సినిమా అనే ఒక అద్భుతమైన ఈకో సిస్టమ్ ఫ్లరిష్ అవుతుంది చిన్న సినిమా హిట్ అయినప్పుడు అని చెప్పేసి నేను భావిస్తూ ఐఎమ్ టేకింగ్ లీవ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ లవ్ యూ ఆల్. అండ్ పిఆర్ మధు గారు, సో వెరీ థ్యాంక్స్ సార్. ఎందుకంటే లైక్ ప్రతి ఒక్క ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కానీ, లేకుంటే డిజిటల్ గా ఏమైనా మేము లైక్ సాంగ్స్ లాంచ్ చేసిన, ఏం చేసినా కూడా లైక్ ట్విట్టర్ లో కానీ ఎక్కడైనా, అంటే హీఈస్ మేకింగ్ షూర్ దట్ దిస్ ఫిల్మ్ ఈస్ సీన్ ఈక్వలెంట్ టు ఏ బిగ్ ఫిల్మ్. అంటే ఒక పెద్ద ఫిల్మ్ కి ఈక్వల్ గా ఎక్కడెక్కడైతే లైక్ అది ప్రొజెక్ట్ అవుతుంది, ఎక్కడెక్కడైతే అది కనిపిస్తుందో ఆ ప్రతి ఒక్క ప్లేస్ లో సోల్ బాయ్ సినిమా కూడా కనిపించాలి. మనది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని చెప్పేసి ఆయన కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కిల్లర్. ఈ ఫిల్మ్ ని నమ్మి ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. సో సభాముఖంగా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మెయిన్లీ మీడియా, ఐ లవ్ యూ ఆల్. ఎందుకంటే లైక్ మీరు చాలా బాగా చెప్పారు మూవీ గురించి. లైక్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడి నుంచో ఒక నెగిటివ్ వస్తుందేమో, ఎక్కడి నుంచి ఏమైనా మిక్స్డ్ ఏమైనా వస్తుందేమో అని అనుకున్నా కానీ లైక్ యునైటెడ్ మీడియా నుంచి కానీ, జనరల్ పబ్లిక్ నుంచి కానీ మాకు చాలా పాజిటివిటీ వచ్చింది. దానికి లైక్ నేను ఎల్లప్పటికీ రుణపడి ఉంటా. సో నేను మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను మీ వాడిని, లైక్ నేను ఇలాంటి మంచి ఫిల్మ్స్ తీస్తూ ఉంటా. సో మీ ఆదరణ పొందుతూ ఉంటా. థ్యాంక్ యూ.